అమ్మ చూపిన భక్తి మార్గం. అమ్మను గురించి చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు అమ్మ గురించి ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా దానికి మనం న్యాయం చేకూర్చలేదు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అంతటి పరిపూర్ణమైనటువంటి జీవితం, ఆచరణాత్మకమైనటువంటి జీవితం. శ్రీరామకృష్ణులు అనేవారు, మన బూడిదలో పిల్లి దాక్కుంది అనుకోండి, ఆ బూడిద రంగు పిల్లి రంగు ఒకేలా ఉంటుంది కాబట్టి బూడిదను మనం కనిపెట్టలేం. అట్లాగే నిరాడంబరత అనే ముసుగులో అమ్మ ఎప్పుడు ఉండేవారు కాబట్టి అమ్మని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ఒక స్వామీజీ అద్భుతానంజీ అని ఉండేవారు. వారు అనేవారు, ఒక శ్రీరామకృష్ణులు పూర్తిగా అర్థం చేసుకున్నారు అమ్మను, తర్వాత నరేంద్రనాథ్ అంటే స్వామి వివేకానంద కొంచెం అర్థం చేసుకున్నారు. నాకు తర్వాత సోదరి నివేదిత పేరు మీరు వినే ఉంటారు కదా, విదేశాల నుంచి వచ్చారు మన దేశానికి సేవ చేయడానికి. వారి అమ్మ గురించి వారు రాసిన మాటలు చదివిన తర్వాత అనిపిస్తుంది అనమాట, స్వామీజీ తర్వాత సోదరి నివేదిత అమ్మను బాగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. చాలా చిన్న చిన్న మాటలలో అమ్మ జీవితాన్ని ఎంతో చక్కగా ఆవిడ వివరించారనమాట. అమ్మ జీవిత భక్తి మార్గం గురించి చెప్పాలంటే ఒక మాట అంటారు సోదరి నివేదిత, అమ్మ జీవితం ఏంటంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన నుంచి, నిరంతరమైన ప్రార్థన నుంచి వచ్చినటువంటి ప్రశాంతత అమ్మ జీవితం అంటారు. ఎంత చక్కటి నిర్వచనం చూడండి. అంటే ఎప్పుడు భగవంతునితో అనుసంధానం కలిగి ఉంటే ఏ విధమైన ప్రశాంతత వస్తుందో అటువంటి ప్రశాంతతే శ్రీ శారదాదేవి అన్నారు. ఇంతకన్నా గొప్ప నిర్వచనం అమ్మ జీవితానికి ఇవ్వలేదు, అంత చక్కగా నిర్వచించారనమాట. అంటే ఈ ప్రశాంతత ఎటువంటి ప్రశాంతత? సముద్రంలో చూడండి, పైనంతా అల్లకల్లోనూ జరుగుతూ ఉంటుంది, సముద్రం క్రింద గంభీరమైన ప్రశాంతత ఉంటుంది. అటువంటి ప్రశాంతత అమ్మది. ఎందుకంటే బయట ఉన్న సమస్యలు అమ్మకు లేని సమస్య లేదు. చెప్పాలంటే మన ప్రాపంచికంగా మనం చూసినట్లయితే అమ్మకు లేని సమస్య లేదు. అటువంటి అమ్మ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవారు అనమాట. అది గొప్పతనం. అయితే ఈ ప్రశాంతత ఎప్పుడు కూడా చెక్కు చెదిరేది కాదు. ఎందుకని ఇది అంటే ఆ భగవంతునితో అమ్మకు ఉన్నటువంటి అనుసంధానాలు.